Well, congratulations, Adugu Vesaru. So, congratulations, sir. Welcome onto the stage. Cinema ki గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. ఎంత హ్యాపీగా ఉందో. సో ఈ ఆనందం, ఈ సంతోషం మీ వల్లే వచ్చింది. సో మరి ఈ సక్సెస్ మీట్లో ముందుగా గౌరవనీయులు ఎంఎస్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. హియర్ వి హావ్ స్మాషింగ్. బట్ స్టిల్ ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది తప్పకుండా. అండ్ ఈ విజయదశమి అనేది ఇట్స్ ఏ రియల్లీ వెరీ, అంటే నా జీవితంలో మళ్ళీ టోటల్ మర్చిపోలేని రోజు అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచి ఒక 25 ఏళ్ల క్రితం నేను ఐ స్టార్టెడ్ మేకింగ్ మై మూవీస్. ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ అక్టోబర్. మళ్ళీ ఈ అక్టోబర్కి నేను నా సొంత సినిమా తీయకపోయినా కూడా నాకు ఈ 25th ఇయర్లో మా అబ్బాయి నాకు హీ హెస్ గివెన్ మీ 2 గిఫ్ట్స్ అండి. 1 ఈజ్ కేరింత, 2 ఈజ్ కొలంబస్. అండ్ థ్యాంక్స్ టు బోత్ ద టీమ్స్ who have worked so hard and who have given Sumant and our family the biggest successes. And I think this is the biggest success Kerinta, and afterwards ఈ కొలంబస్ అనేది తన కెరియర్లో చాలా పెద్ద సక్సెస్. ఈరోజు అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ డే బాగుంది, చాలా బాగుంది అని అంటూ సెకండ్ డే వచ్చేటప్పటికి ఈ చిత్రాన్ని సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా లాస్ట్ మినిట్లో రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా నవంబర్లో ఈ చిత్రం రిలీజ్ కావాలా, బట్ అక్టోబర్ 22nd రిలీజ్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము అన్ని థియేటర్స్ కోసం అప్రోచ్ అవ్వగానే సురేష్ బాబు గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి నంబర్ ఆఫ్ థియేటర్స్ని మాకు అందించి వాళ్ళ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. సెకండ్ డే వచ్చేటప్పటికి నిన్న ఈవినింగ్ నాతో సురేష్ బాబు ఆయనే స్వయంగా చెప్పారు, విపరీతంగా పెరిగినాయి కలెక్షన్స్, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఉందన్నారు సినిమా. సో బాగా చేయండి పబ్లిసిటీ అన్నారు. సో ఆ సక్సెస్, ఆ మాట విన్న తర్వాత సక్సెస్ మీట్ ఈరోజు మార్నింగ్ పెట్టాలనిపించింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే. అండ్ దీని అంతటికీ కారణం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఐఎమ్ గివింగ్ ఇట్ టు అశ్విని కుమార్ సహదేవ్ గారు, మై బ్రదర్. ఈజ్ మెయిన్లీ హియర్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ ఈజ్ సో ప్యాషనెట్. ఆయన చాలా ప్యాషనెట్. ఆయన ఎక్కడ దుబాయ్లో హీఈస్ డూయింగ్ బిజినెస్ దేర్, హీఈస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్ దేర్ ఇన్ దుబాయ్, బట్ స్టిల్ హీఈస్ సో ప్యాషనెట్ టువర్డ్స్ ఫిలిమ్స్. ఆయన ముందు నన్ను ఒకరోజు అప్రోచ్ అయ్యి నేను ఆయన కలిసాము దుబాయ్లో. అప్పుడు చెప్పారు, రాజు గారు మీరు చాలా పెద్ద మేకరు, నేను మీ సినిమాలన్నీ చూశాను, ఒక్కడు వర్షం అన్నీ చూశాను. బీయింగ్ ఏ నార్త్ ఇండియన్, హీ హెస్ వాచ్ మై ఫిలిమ్స్ అండ్ హీ సెడ్ వీ విల్ మేక్ ఎ హిందీ మూవీ. ఐ సెడ్ సార్ వీ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ తెలుగు మూవీ సార్, మనం ఫస్ట్ తెలుగు స్టార్ట్ చేద్దాం అని చెప్తే ఆయనకి తెలుగు భాష రాదు. బట్ స్టిల్ నేను సార్ రండి సార్ మా ఇండస్ట్రీకి రండి అని చెప్పంగానే ఏంటి మరి హీరో మీ అబ్బాయి అయితే బాగుంటుంది అని అంటే ఓకేనండి మంచి కథ చూడండి అని చెప్పాను. సో చాలా కథలు విన్న తర్వాత అటు ఇటు బాగాలేదు అన్న తర్వాత నేను సుమంత్ ఆర్ట్స్ కోసం రెడీ చేసుకున్న ఒక కథ ఈ సినిమా కొలంబస్. ఆ కథని మీకు నేను ఇస్తాను సార్, యూ బికమ్ సచ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ టు మీ, ఐ విల్ గివ్ దిస్ స్టోరీ టు యూ అని దీనికి ఆర్ సామల దర్శకుడు ఎన్నుకుని, థ్యాంక్ యూ సామల, అండ్ యూ డన్ ఎ గ్రేట్ జాబ్. నేను ఇచ్చిన కథ స్క్రీన్ ప్లేని నువ్వు చాలా బ్రహ్మాండంగా తీసావు. ఈరోజు నేను నిన్న చూసాను థియేటర్లో విపరీతమైన స్పందన, తప్పట్లు వస్తున్నాయి, డైలాగులు బాగా రాశాడంటే దానికి కారణం ఆర్ సామల. అండ్ చాలా వెరీ సెన్సిబుల్ పర్సన్ అండ్ హీ హాస్ గాట్ ఎ లాంగ్ ఫ్యూచర్ టు గో అండ్ యూ విల్ సీ వాట్ ఈస్ ఆర్ సామల ఇన్ ద నియర్ ఫ్యూచర్. And at the same time, I think I should appreciate also my own son, though మా అబ్బాయి అని కాదు, సుమంత్ అశ్విన్.
ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే, చాలా డిఫికల్ట్ ప్లే. కొంచెం ఉంటే ఈవెన్ కేరింత కూడా మీరు చూశారు. దీని ఆ రోల్ని చాలా బాగా పోర్ట్రే చేశాడు. అంతకంటే మా అబ్బాయి గురించి చెప్తే కూడా మంచిది కాదు. ఆ తర్వాత ఈ చిత్రంలో తదుపరి చాలా బాగా చేసిన క్యారెక్టరు, చాలా డిఫికల్ట్ సీక్వెన్సెస్లో సీరత్ కపూర్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. అండ్ మీరు అందరూ పిక్చర్ చూశారు, చూస్తున్న వాళ్ళు చెప్తున్నారు హీరోకి ఈక్వల్గా సీరత్ కపూర్ చేసిందని. చాలా స్ట్రాంగ్ పాత్ర అమ్మాయిది, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయిది. ఆ అమ్మాయిని చూస్తే మనకి కళ్ళ నీళ్ళు తిరుగుతాయి పిక్చర్లో. సెకండ్ హాఫ్ని కట్టి పడేసేంత స్ట్రాంగ్నెస్కి తీసుకెళ్ళిందంటే దానికి కారణం సీరత్ కపూర్. అండ్ ఈరోజు అందరూ గర్ల్స్ అండ్ బాయ్స్ విల్ డెఫినెట్లీ లైక్ హర్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. యాజ్ దే లైక్ ద హీరో ఇన్ ద ఫిల్మ్, దే విల్ ఆల్సో లైక్ హర్. అండ్ థ్యాంక్స్ టు ఆ హిందూ పాత్రధారి మిస్తి చక్రవర్తి ఆల్సో. She has played her role fantastically, and thanks to her also, she is not here today. She is in a Hindi shooting, and tanu so on the phone she said that I'm not here, but నేను ఉన్నట్టుగా మీరు అందరూ అనుకోండి చెప్పింది. థ్యాంక్స్ టు ఆల్సో. ఇందులో వేసిన ప్రతి పాత్ర అందరినీ పేరున చెప్తూ, అట్లాగే ఒక ఫోటోగ్రఫీ అనేది ఒక చిత్రానికి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఒక చిత్రం తీయాలంటే మనం ఎప్పుడు ఏమనుకుంటే ఓకే పెద్ద హీరో, పెద్ద హీరోయిన్, పెద్ద కెమెరామెన్, పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, ఇది అన్ని మనం అనుకుంటాం. కానీ ఒక ఫ్రెష్ టీమ్ని ఇందులో తీసుకొచ్చాం. ఒకటి ఆర్ శ్యామల్ ఫ్రెష్ టీమ్, ఈజ్ ఎ న్యూ ఫర్ ఎమ్. ఇంత ఇవాళ ఇంత టోటల్ ఫుల్ కాంపిటేటివ్గా ఉన్న ఇండస్ట్రీలో ఒక ఫ్రెష్ టీమ్తో, ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను ఒక యూత్ టీమ్తో చేసిన ఈ చిత్రం సక్సెస్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ యూత్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. So I also thank Mr. Samala Bhaskar for doing an excellent photography in this film. And ekkada kuda compromise avakunda, edana compromise ayina kuda no sir ila cheyali ani tanu Samala iddaru maatladukoni manchi shots ni compose chesaru ee chitranlo. At the same time ee chitraniki fantastic music anjinchina Hitin Roshan idi tana first film in Telugu. And so again we have encouraged, like Devi Prasadni నేను ఎట్లా 18 సంవత్సరాల క్రితం దేవికి ఎట్లా తీసుకొచ్చానో అలాగా ఐ హ్యావ్ రికమెండెడ్ హిమ్ జితిన్ టు సార్ అశ్విని సార్, అండ్ ఈ ఇమీడియట్లీ అగ్రీడ్ టు టేక్ ఏ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ మీ. అండ్ థ్యాంక్స్ టు యూ అగైన్ సార్. మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ, మీ సపోర్ట్కి మరీ థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాని వీఆర్ గోయింగ్ ఫర్ టూర్స్, వీఆర్ స్పెండింగ్ మోర్ ఫర్ ద పబ్లిసిటీ. అండ్ లాస్ట్ మినిట్లో మేము జస్ట్ రిలీజ్కి 1 వీక్ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయాలనే సంకల్పంతో ఉండగా మాకు శ్రేయస్ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేసి ఈ చిత్రాన్ని విపరీతమైన ప్రొజెక్ట్ చేయడానికి కారకులయ్యారు. సో వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి నెక్స్ట్ 15-20 డేస్ ఎలా పబ్లిసిటీ చేయాలనే మూడ్లో మేము ఉన్నాం, కూర్చున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ టూర్స్ అండ్ వీఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ పబ్లిసిటీ. అండ్ అగైన్ థ్యాంక్స్ అలాట్ టు హోల్ ద టీమ్ and for everybody. Successful producer అయిపోయారు అశ్విన్ కుమార్ గారు. Very big hit. Really thanks to Raju Garu, and congratulations to all my Columbus team. Very hard work, and thanks to you all. This is a very special day for me. Thank you. మా సినిమాలో ఒక లిరిక్ ఉంది, దేవుడు ఒకడున్నాడంటే నమ్మకం మరి తప్పది ఇంతే, ఊహించని వరమే ఇచ్చాడే. భాస్కర్ భట్ గారు రాశారు. రాసేటప్పుడు నేను రాజుగారిని అడిగాను లిరిక్ ఎలా ఉండాలి ఇది అంటే, నువ్వు భాస్కర్ భట్ల మాట్లాడుకొని నాకు చెప్పండి, నాకు ఓకే అయితే ఓకే అని చెప్పారు. భాస్కర్ భట్ గారు అడిగారు ఎలా ఉండాలి సార్ అంటే, నా ఫీలింగ్ లాగా ఉండాలి ఇది, నేను అనుకోలేదు ఎప్పుడు, రాజుగారు నాకు ఊహించని వరం ఇచ్చాడు, అలాగే ఉండాలి సాంగ్ కూడా అని చెప్పాను. ఆ సాంగ్లో ఏదైతే ఫీల్ ఉందో అదే నా ఫీలింగ్. 25 ఇయర్స్ నుండి రాజుగారు సినిమాలు చేస్తున్నారు ఇక్కడ. 50th ఇయర్ ఆయన సినిమా చేయాలి. అప్పటి వరకు నేను చెప్పలేను, బట్ ఐ వాంటెడ్ టు బి డైరెక్టర్. రాజుగారి 50th ఇయర్ సినిమాకి నేను డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏ కొత్త డైరెక్టర్కి దొరకనంత గొప్ప డెబ్యూ నాకు దొరికింది. ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్ ఎ విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. లైక్ ఒక పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ వెళ్తున్నప్పుడు ఒక కాన్వాయ్ వెళ్తున్నది, ముందు వెనక, నా వెనక డ్రైవింగ్ ఫోర్సు, క్రియేటివ్ ఫోర్సు ఎంఎస్ రాజు గారు ఉన్నారు, నా ముందు
నా ఫైనాన్షియల్ సపోర్టు, ద మ్యాన్ విత్ గోల్డ్ అండ్ హార్ట్ అశ్విని కుమార్ సహదేవ్ గారు ఉన్నారు. సో ఇంతకంటే గ్రేటెస్ట్ డెబ్యూ ఎవరికి దొరకదని నా ఫీలింగ్. రాజుగారు మాట్లాడిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడకూడదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడితే తప్పు అయిపోతుంది. సో అందరికీ, నా టెక్నీషియన్స్ అందరికీ, మై హీరో హీరోయిన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ప్లీజ్. వెల్, కంగ్రాచులేషన్స్ సార్. యాక్చువల్గా 2 రోజుల ముందే మనకి విజయదశమి అందరం సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ మా యూనిట్కి ఈరోజే విజయదశమి సెలబ్రేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కడు సినిమా వర్క్ చేసేటప్పుడు మనం సక్సెస్ని కోరుకుంటూ చేస్తాం. ఆ సక్సెస్ వస్తే ఏంటి ఆనందం అన్నది ఈ సినిమాలో చూశాను. సో ఇంత మంచి ఒక సినిమాకి నేను ఎడిట్ చేశాను. అందరు మన సుమంత్కి చెప్పేవాడిని, ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ అనేవాడు నీకు కేర్ ఎంత బాగుంది, నెక్స్ట్ ఈ సినిమాలో మంచి నేమ్, బట్ పర్ఫార్మెన్స్ సైడ్ చాలా బాగా చేశాడు తను. సో అలాగే హీరోయిన్స్ ఈ సినిమాలో అండి చాలా బాగా చేశారు. టోటల్లీ విజయదశమి ఇవాళే మాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, I am thanking to MS Raju sir to trust me and give me such a wonderful opportunity in Telugu industry. Thanks to Ashwin sir also, all the Columbus team. I'm very happy. Movie became a great success. Movie and songs going well. Thanks. Need all your blessings and support. Thanks a lot. మీడియా వారికి నిజంగా ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ద ఫిలిం. మళ్ళా ఆయన ఎంత గొప్ప సినిమాలు అందించారో అలా పూర్వ వైభవంలోకి అదే ఎంఎస్ రాజు గారు మళ్ళీ ప్రొడ్యూసర్గా వాళ్ళ కొడుకు పెద్ద హీరోగా అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో దాని గురించి మేము అందరు చాలా హ్యాపీగా ఉన్నాం. నేను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి ఎంఎస్ రాజు గారితో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నానండి. అలాంటి ఆపర్చునిటీ నాకు ఈ మూవీ ద్వారా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇది అశ్విన్ గారితో నా హ్యాట్రిక్ అండి. నేను లవ్వర్స్ ఆయనతో చేశాను, కేరింత చేశాను, ఇప్పుడు కొలంబస్. అదేవిధంగా సీరత్తో దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం, రన్ రాజా రన్ చేశాను, మళ్ళీ కొలంబస్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండ్ ఇట్స్ డూయింగ్ great. So smiling. Firstly, I'd like to thank all of you all for coming here and being a part of this celebration. The first person, I think the reason why I was part of Columbus is because of Raju sir. Thank you so much for the faith in me, for believing I could play Neeru. Our director Ramesh, he's been a delight to work with, very patient. Sumant, one of the most finest actors that I've worked with, and again somebody who's very calm and encouraging of his co-artists. So thank you so much. I'd like to also thank the audiences, because I think today if we are here enjoying this celebration, it's because of them. So thank you so much, and definitely Columbus is going to be a very, very memorable film to me all my life. So thank you so much. Thank you. The only reason why the entire team is together is because of Ashwini sir, and I've told him this in person also. He's somebody who is very inspiring to me, because he is a businessman by profession, but his passion towards films and the kind of output and interest that he takes, it's amazing, and it's so inspiring for us young generation to look up to. So thank you so much sir, and I'm sure as we grow older there'll be a lot more to learn from you. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ, మీరందరూ బాగా సపోర్ట్ చేశారు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి. నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఎల్లో వేసుకుంటాను. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సో ఎల్లో వేసుకున్నాను. అండ్ ఇంకో విశేషం ఏంటంటే మా నాన్నగారు ఎక్కువ అసలు మీడియాలో మాట్లాడరు, ఈరోజు బాగా మాట్లాడారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను ఈ సినిమా చూడగానే, ఇప్పటిదాకా చెప్పలేదండి, ఇంటర్వ్యూలు చెప్పలేదు, ఏ సినిమాకి చేయలేదండి, చూడగానే నేను ఫస్ట్ డైరెక్టర్ గారు ఉన్న నాతో పాటు చూశారండి. సో డైరెక్టర్ గారికి హగ్ ఇచ్చాను, బయటికి వెళ్ళి కృష్ణారెడ్డి గారు కనబడ్డారు, నెక్స్ట్ ఆయనకి హగ్ ఇచ్చాను, తర్వాత లోపల రూమ్లో నాన్నగారు కూర్చున్నారు, ఆయనకి హగ్ ఇచ్చాను. ఐ వాజ్ వెరీ వెరీ ఇమోషనల్. అప్పుడు ఆల్మోస్ట్ కళ్ళంటే నీళ్ళు వచ్చాయి నాకు. ఏంటి ఇంత బాగుంది సెకండ్ హాఫ్, ఇంత మంచి సినిమా ఇచ్చారు నాకు. అందరు టెక్నీషియన్స్ అందరు కూడా చాలా కష్టపడి ఐ వాజ్ వెరీ ఇమోషనల్. సో థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ అశ్విన్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఆయన అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోతే ఈ ఫిల్మ్ ఉండేది కాదు, అసలు ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. ఆయన మళ్ళీ ఈ సినిమా జరిగింది, రిలీజ్ అయింది ఆన్ టైమ్. సో వెరీ 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 హ్యాపీ విత్ సార్. అండ్
ఫ్యూచర్లో కూడా ఐల్ బీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, ఈ సినిమా ఐ థింక్ ఫస్ట్ టు లాస్ట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. దానికంటే ఎక్కువ రోలర్ కోస్టర్ కంటే కూడా ఇట్స్ అ బిగ్గర్ థింగ్. అండ్ సో బేసికలీ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. సో యా, అంటే ఇంటర్వ్యూలో చెప్పి బోర్ కొట్టేసింది హీరోయిన్స్ గురించి. ఇద్దరు కూడా దే వర్క్ రియలీ హార్డ్. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఒక ఏమవుతుందంటే హీరోయిన్ వైపు షిఫ్ట్ అవుతుందండి ఫోకస్. సో అక్కడ క్యారీ చేయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ద రోల్. అండ్ తను ఈజ్తో క్యారీ చేసింది రోల్ని. అండ్ ఐ థింక్ బోత్ దెమ్ డిడ్ అ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. సో కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ జితిన్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి, చాలా మంచి, అంటే సాంగ్స్ ఎక్కడ కూడా ఫైట్ సాంగ్స్ ఈ ఏంటంటే దే నాట్ లైక్ సెపరేట్గా ఉండవండి. మనకి సడన్గా ఏమవుతుందంటే మనం థియేటర్లో చూస్తామని తెలిసిపోతాం, సడన్గా ఒక ఫైట్ సాంగ్ వస్తే ఆడియన్స్ అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే అవకాశం ఇవ్వడానికి అది ఇవ్వలేదండి ఎడిటర్ గారు, కృష్ణారెడ్డి గారు. అండ్ ఆల్సో కొరియోగ్రాఫర్ విజయ్ గారు. అన్ని మాంటేజెస్ అన్ని కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఫైట్ మాస్టర్. ఫైట్ లాగా లేదు, ఇప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాం, ఫైట్ లాగా లేదు, సీన్ లాగా ఉందని. సో చాలామంది అడిగారు మీరు హీరోయిన్స్తో ఏంటి బాగా మాట్లాడారా ఏంటి, ఎలా ఉండేదని. నేను కంప్లైంట్ చేశాను, లేదంటే మా భాస్కర్ గారు చాలా మాట్లాడలేదని. అండ్ సో చాలా బాగా చేశారు. సో ఎంటైర్ టీమ్, ఇంద్రాకి కానీ అందరికీ, ఎవ్రీబడి, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ కానీ సక్సెస్ ఇది కానీ. What's up, baby?